అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో శని అనే గ్రహము ఏ రాశి వారికి మంచి చేస్తుంది. మామూలుగా వేదిక్ అస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే 1, 4, 7, 10 స్థానాలను కేంద్ర స్థానాలు అంటాము. అదేవిధంగా 1, 5, 9 స్థానాలను కోణ స్థానాలు అంటాము. ఇవి రెండు బలమైన స్థానాలు. అంటే ఒక రాశి నుంచి 1, 4, 7, 10 స్థానాలు అధిపతి అయి ఉన్నా కానీ, లేకపోతే 1, 5, 9 స్థానాలు ఈ స్థానాల్లో శని అధిపతి అయిన భావాలు కానీ వస్తే ఆ రాశికి మంచి ఫలితాలు వస్తాయి శని ద్వారా అని తెలియజేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తులా రాశి వారికి 4వ భావము మకరం అవుతుంది, 5వ భావం కుంభం అవుతుంది. ఆ మకర భావం లేకపోతే కుంభభావం వచ్చి భావాధిపతి ఎవరని చూస్తే శని అని అందరికీ తెలిసిందే. అలా ఈ తులారాశి వాళ్ళకి ఈ శని అనే భావము మకరము 4వ భావం, 5వ భావం. 4వ భావం వచ్చి కేంద్ర స్థానము, 5వ భావం వచ్చి చూస్తే కోణస్థానం. ఇవి రెండు రావడం వల్ల ఈ తులారాశి వాళ్ళు కానీ శనిదేవుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి, మంచి స్థాయిలో నిలబెడతాడు, ఉచ్చ స్థాయికి తీసుకుని వెళ్తాడు. అదేవిధంగా ఇంకో రాశి మనం చూసినట్టయితే వృషభ రాశి. వృషభ రాశికి మనం చూసినట్టయితే 9వ భావము, 10వ భావము. 9వ భావం మకరంగా, 10వ భావం వచ్చి కుంభంగా వస్తుంది. మకరానికి కుంభానికి అధిపతి వచ్చి శని. అంటే 9వ భావం, 10వ భావం. 9వ భావం వచ్చి కోణస్థానము, 10వ భావం వచ్చి కేంద్రస్థానం. ఇవి రెండు వచ్చినాయి కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళు శనిదేవుణ్ణి గాని పూజిస్తే మంచి స్థాయికి వస్తారు. అంటే ఆ భావం యొక్క సంబంధించిన కారకత్వాల విషయాల్లో శని అనేది సపోర్ట్ చేసి దాని ద్వారా మంచి స్థాయికి వచ్చేలా చేస్తాడు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.